మంగళగిరికి చెందిన తన బాల్యమిత్రుడు, చిన్నతనం నుంచి తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేస్తున్న గుత్తికొండ ధనుంజయరావ్ అందిస్తున్న విశిష్టమైన కృషిని గుర్తించి తెలుగుదేశం పార్టీ అత్యున్నత పొలిట్ బ్యూరో సభ్యులుగా ధనుంజయరావ్ను నియమించటం చాలా సంతోషించదగ్గ విషయమని రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య వివి బసవరావు అన్నారు. ఇటీవల తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులుగా నియమితులైన గుత్తికొండ ధనుంజయరావును మంగళగిరి ఆంజనేయ కాలనీలోని ఆయన నివాసంకు రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య వివి బసవరావు పుర ప్రముఖులతో కలిసి చేరుకుని ధనుంజయరావుకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ధనుంజయరావుకు సాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందజేసి ఘనంగా సత్కరించారు. అనంతరం ఆచార్య వివి బసవరావు మాట్లాడుతూ ఏ రంగంలోనైనా కష్టపడి పనిచేసేవారికి గుర్తింపు లభిస్తుందనడానికి ధనుంజయరావే ఉదాహరణ అని అన్నారు. ధనుంజయరావుకు ఇటువంటి మంచి ఉన్నత స్థానాన్ని కల్పించిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చింతక్రింది వెంకట సాంబశివరావు, జంజనం పాండురంగారావు, డాక్టర్ ఎం రవీంద్ర, జంజనం వెంకట సుబ్బారావు, మంగళగిరి మున్సిపల్ మాజీ కౌన్సిలర్ వంగర లక్ష్మయ్య, జొన్నాదుల నాగమల్లేశ్వరరావు, గోలి బాబురావు, గద్దె శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. నా పేరు ప్రొఫెసర్ వెంకట బసవరావు. మా స్వస్థలము మంగళగిరి వీవర్స్ కాలనీ. గుత్తికొండ ధనంజయరావు నాకు బాల్య స్నేహితుడు. మరి నా బాల్య స్నేహితునికి ఈరోజు కూటమి ప్రభుత్వం గుర్తించి తెలుగుదేశం పాలిట్ బ్యూరో సభ్యునిగా మరి నారా లోకేష్ గారు ఈ ఒక పదవిని మన కులానికి ముఖ్యుడైన గుత్తికొండ ధనంజయరావు గారికి ఇవ్వడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. నాకు వైస్ ఛాన్సలర్ పదవి కూడా నారా లోకేష్ గారి ప్రోద్బలంతోనే వచ్చినది. సో నేను ఈ వైస్ ఛాన్సలర్ అవ్వడానికి గుత్తికొండ ధనంజయరావు గారు కూడా తన కృషి చేశాడు. సో అతనికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ పదవి అతన్ని అలంకరించినందుకు అతనికి మరి నా యొక్క శుభాకాంక్షలు తెలుపుకోవడానికి కర్నూలు నుంచి ఇక్కడికి వచ్చున్నాను. సో అతను ఇంకా మరిన్ని పదవులు అలంకరించి మరి మన యొక్క కులానికి మంచి పేరుని ప్రఖ్యాతులను తీసుకొస్తాడని కోరుకుంటూ అతనికి నా యొక్క శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మేము గుత్తికొండ ధనుంజయ గారిని సన్మానించుకుంటానికి ఇక్కడికి వచ్చాము. మన పద్మశాలిలో లోకేష్ గారు గుర్తించి గుత్తికొండ ధనంజయ్ గారికి అత్యున్నతమైన పదవి పొలిట్ బ్యూరో సభ్యుడిగా నియమించినందుకు చాలా సంతోషం. దాని శుభాకాంక్షలు గుత్తికొండ ధనంజయ్ గారికి ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు మన మంగళగిరి ప్రముఖులైనటువంటి పద్మశాలి ప్రముఖులు, పద్మశాలి సంఘ అధ్యక్షులైనటువంటి మన గుత్తికొండ ధనంజయరావు గారికి మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు, అలాగే మన ఐటీ విద్యాశాఖ మంత్రి వర్యులు లోకేష్ బాబు గారు మన పద్మశాలిని గుర్తించి పార్టీలు ఎంతో కృషి చేసినటువంటి గుత్తికొండ ధనంజయరావు గారికి అత్యున్నతమైనటువంటి పాలిట్ బ్యూరో సభ్యుడిగా నియమించినందుకు వారికి ముందుగా పద్మశాలీల తరపున కృతజ్ఞతలు చేసుకుంటూ ఉన్నాను. మరి ఆయన చిన్న బాల్యం నుండి కూడాను ఎన్టీ రామారావు ఫేవరెట్గా ఆయన ఉండేవారు. తర్వాత పార్టీ స్థాపించిన కాండి కూడా ఆయన సభ్యత్వం తీసుకొని పార్టీకి ఎనలేని సేవ చేశారు. ఇప్పుడు దాకా పేద ప్రజలకు, ముఖ్యంగా నేత కార్మికులకి పట్ల ఆయన ఎంతో శ్రద్ధ వహించి వాళ్ళ కృషి చేయడం జరిగింది. అదేవిధంగా ముందు కూడా ఆయన పద్మశాలీలు, అలాగే ప్రజలందరూ కూడా అందరికీ మంచి సేవలు చేస్తారని కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా మరి ఆయన ఇంకా మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని కూడా కోరుకుంటూ చాలా సంతోషంగా ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత
ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా ప్రియతమ యువనేత తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు నాకు ఇచ్చినటువంటి, చేనేత ప్రజలకు ఇచ్చినటువంటి అతి గొప్ప గౌరవం తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యత్వం నాకు ఇవ్వటం. ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఒక సామాన్య చేనేత కుటుంబంలో జన్మించిన నేను ఇవాళ తెలుగుదేశం పార్టీ అత్యున్నతమైనటువంటి పాలిట్ బ్యూరో మెంబర్గా నియమించబడ్డానంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ప్రజాసేవ చేస్తున్నటువంటి పార్టీ కార్యకర్తలు, నాయకులందరికీ కూడా నా యొక్క ఎంపిక ద్వారా పార్టీకి కష్టపడే వారికి మేము ప్రాధాన్యతనిస్తాం, కార్యకర్తే అధినేత అనే నినాదానికి స్ఫూర్తిగా ఈరోజు నాకు ఈ పదవి దక్కింది. కడు పేదరికం నుంచి వచ్చినటువంటి నేను పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడతా పార్టీ ఉన్నతికి ప్రతినిత్యం సేవలు అందించాను. ఆ రికార్డు ఆధారంగా ఇవాళ నారా లోకేష్ గారు నాకు ఇచ్చినటువంటి గౌరవం ఇది. వారికి నా జీవితాంతం రుణపడి ఉంటాను, పార్టీకి రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు నాకు వచ్చినటువంటి లభించినటువంటి పాలిట్ బ్యూరో పదవి ఇవ్వటాన్ని చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి అభినందనలు తెలుపుతూ, నాకు శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్రంలోని నలుమూలల నుంచి కూడా ఫోన్లు చేస్తా ప్రత్యక్షంగా నా దగ్గరకు వచ్చి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారంటే అందులో భాగంగా ఈరోజు రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య ఉడత వెంకట బసవరావు గారు, చిన్నప్పటి నుంచి కూడా మిత్రులం, దగ్గర ఉన్నటువంటి కుటుంబాలకు చెందినటువంటి మేము నాకు లభించినటువంటి ఈ పదవికి చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఎంతో ప్రేమతో అంత దూరం నుంచి వచ్చి నాకు శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చినటువంటి వైస్ ఛాన్సలర్ బసవరావు గారికి, అలాగే పెద్దలు జంజనం సుబ్బారావు గారికి, అలాగే జంజనం పాండురంగారావు మాస్టర్ గారికి, ఇక్కడ ఇంకా చింతకింది సాంబశివరావు గారికి, ఇంకా డాక్టర్ రవీంద్ర గారు, వీరంతా కూడా నాకు వచ్చి ప్రేమపూర్వకంగా ఎంతో నన్ను అభినందించి శుభాకాంక్షలు తెలియజేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు చేనేత వర్గం, 2 రాష్ట్రాల తెలుగు ప్రజలందరూ కూడా ఎంతో గర్వపడుతున్నారు. చంద్రబాబు నాయుడిని, లోకేష్ గారిని కొనియాడుతున్నటువంటి పరిస్థితి, అభినందిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ప్రత్యక్షంగా నేను వింటుంటే నాకెంతో ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.